ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఏప్రిల్ 7వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 7వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో చక్కగా ప్రశాంతంగా మీ పనులన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా అన్నిటిలోనూ కూడా విజయాలను అయితే పొందగలుగుతారండి. అనుకున్న సమయానికల్లా ప్రతి పనిని పూర్తి చేసుకోవటం, చక్కగా లావాదేవీలను జరపటం, మీరు ఏదైతే దారిలో వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ దారిలో మీరు మీదైన శైలిలో ముందుకు వెళ్ళటం మీకు మానసికంగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీ చుట్టూ ఒక చక్కటి వాతావరణం అనేది ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా అన్ని విషయాలలోనూ కూడా ప్రోత్సాహం అనేది లభిస్తుందండి. అందరి మాట ఒకటే, ముందుకు వెళ్ళగలుగుతారు. కుటుంబం కోసం, మీ బాధ్యతల కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. బాధ్యతలన్నిటినీ కూడా బరువుగా కాకుండా అది మీ యొక్క కర్తవ్యం అన్నట్లు మీరు చక్కగా వాటి నిర్వహణలో మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా కుటుంబ సభ్యుల నుంచి మీరు చేసే విషయాలలో, మీరు తీసుకునే నిర్ణయాలలో వారి యొక్క మద్దతు కానీ, వారి యొక్క సహాయ సహకారాలు కానీ మీకు అన్ని విషయాలలోనూ లభించడం కూడా మానసికంగా మీకు మరింత సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. డబ్బుపరమైన లావాదేవీలను కూడా ఈరోజు చక్కగా జరుపుకోగలుగుతారు. డబ్బుకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కగా ముందుకు తీసుకువెళ్ళటం, మీదైన శైలిలో చక్కగా ధనాన్ని ఆర్జించటం, ఆర్థిక లావాదేవీలను జరపడం కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు అనుకున్న దానికంటే ఆదాయంలో రెట్టింపు అవ్వటం కానీ, లేదా మీరు ఊహించిన దానికంటే లాభాలు ఎక్కువగా రావటం కానీ, ఈ విధంగా అయితే ఈరోజు ఉండటం వలన మీ యొక్క ఆర్థిక నిల్వలు ఏవైతే ఉన్నాయో, మీ డబ్బుపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మరింత రెట్టింపుగా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తాయండి. చక్కగా మీ మనసుకు నచ్చిన విధంగా స్నేహితులతోనూ, సన్నిహితులతోనూ కాసేపు విరామ సమయాన్ని గడపగలుగుతారు. కాసింతగా మీకు పని భారం, ఒత్తిడి లేకుండా పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీదైన శైలిలో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. మీకు ఇష్టమైన వారితో కలిసి ఈరోజు కొంత సమయాన్ని గడపడం కూడా మానసికంగా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులను అయితే మీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అయితే మీరు నమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి నుంచి మీకు కొంతవరకు సలహాలు దొరకటం కానీ, కొన్ని ముఖ్యమైన విషయాలలో వారు సూచనలు ఇవ్వటం కానీ, వారి వంతుకి ఏదైనా సహాయం చేయటం కానీ ఈరోజు మీకు మరింతగా ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అంటే మీరు ఇష్టపడే వ్యక్తులు, మీరు బాగా నమ్మిన వ్యక్తులు మీకు కొన్ని ముఖ్యమైన విషయాలలో ఈరోజు వారి యొక్క సలహాలను అందించడం జరుగుతుందండి. అది కూడా మీ భవిష్యత్తుకు మంచి పునాదులు వేసే విధంగా ఉండబోతుంది. అన్ని విధాలుగా కూడా అది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనటం కానీ, మీ బంధువులను, స్నేహితులను కలుసుకోవటం కానీ, ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా విహారయాత్రలకు వెళ్ళటం కానీ ఇట్లాంటివైతే రోజు చేయగలుగుతారండి. ఎవరికైతే స్థిర చరాస్తులు కొనుగోలు చేసుకోవాలి అని ఆసక్తి కనబరుస్తున్నారో అటువంటి వారికి కూడా ఆ దిశగా మీరు కొంతవరకు నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఆ దిశగా ఏదైనా విషయాలలో ముందుకు వెళ్ళటం కానీ, లావాదేవీలు జరపటం కానీ మీరు ఈరోజైతే చేయగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. కాసింత విరామ సమయంలో మీరు మనసుకు నచ్చిన విధంగా ఈరోజు మీ రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారు. ఎలాంటి పరిస్థితులలోనైనా కూడా అందరి మనసును గెలుచుకునే విధంగా మీ యొక్క మాట తీరు కానీ, మీ యొక్క పనితీరు కానీ ఉండటం కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని కల్పిస్తుందండి. అంటే అన్ని విషయాలలోనూ కూడా మీరు చక్కటి వాక్చాతుర్యం కలిగి ఉంటారు. అందరిని మనసులను గెలుచుకునేలాగా మీ పనులు చేయటం, అందరూ మనవారే అనుకునేటట్లు అందరి పనులను కూడా మీ భుజాల మీద వేసుకుని
ముందుకు తీసుకువెళ్ళటం కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే అందరి మనసులోనూ కల్పిస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా ఎంతో చొరవగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇది నా పని కాదు అని అనుకోకుండా అన్ని పనులలోనూ కూడా చొరవ చూపించడం, ఆసక్తిని కనబరచడం కూడా ఈ రోజైతే చేయగలుగుతారండి. గతంలో తాలూకా లావాదేవీలను కూడా చక్కబెట్టుకోగలుగుతారంటే ఆర్థిక పరంగా గతంలో పెండింగ్లో ఉండిపోయిన పనుల విషయాలు కానీ లేదా మీ వ్యక్తిగత పరమైనవి కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చక్కబెట్టుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఏవైనా సమస్యలు విషయాలు కూడా ఈరోజు ఒక కొలిక్కి అంటే ఒక పరిష్కారం లభించే అవకాశం కూడా ఉంటుందండి. అంటే గత సంబంధమైన విషయాలలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకునే మార్గం రావటం, మధ్యవర్తుల ద్వారా ఏదైనా పరిష్కారాలు దొరకడం ఇట్లాంటివి కూడా మీకు మానసికంగా కొంతవరకు సంతోషాన్ని అయితే కలుగజేస్తాయండి. మొత్తం మీద అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణంలో చక్కటి శుభ ఫలితాలతో ఎటువంటి పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. మీదైన శైలిలో మీరు కోరుకున్న స్థానానికి తరగతి గదిలో పరీక్షలో కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ లేదా పోటీ పరీక్షల్లో కానీ చక్కటి స్థానాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ పనులను సకాలంలో సమయానికల్లా యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. చక్కగా మీ పై అధికారుల నుంచి గుర్తింపును పొందగలుగుతారు. కోరుకున్న విధంగా సమయానికల్లా అన్ని పనులను పూర్తి చేసుకుని చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే లభిస్తుంది. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మీరు అనుకున్న విధంగా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉపాధి లభించే అవకాశం అయితే ఈరోజు మీ చేతికి దక్కుతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడులు పెట్టే ముందు చక్కగా దానిలో నిష్ణాతులైన వారిని మీరు సంప్రదించి మరీ పెట్టుబడులు పెట్టడం వలన వారి సలహాలు తీసుకోవటం వల్ల చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తుల విషయాన్ని చూసినట్లయితే చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో మీరు ముందుకు నడిపించుకోగలుగుతారు. ఇతరుల పోటీని తట్టుకునే విధంగా కొత్త ప్రణాళికలను చేసుకోగలుగుతారండి. మీ సన్నిహితులు కానీ స్నేహితులు కానీ వారి యొక్క సలహాలను కూడా తీసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ఒక చక్కని శుభ ఫలితాలతో లాభదాయకమైన రోజుగా ఈ రోజైతే మీకు ఉండబోతుందండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీదైన స్థానంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని చూసుకున్నట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. కొంతవరకు పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా మీ స్నేహితులతో కానీ మీ సన్నిహితులతో కానీ కాసింత సమయాన్ని గడపగలుగుతారు. అనుకున్న విధంగా చక్కటి శుభ ఫలితాలతో ఎటువంటి ఒత్తిడి లేకుండా మీ రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే కార్యక్రమాలను చేస్తున్నారో వాటన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి.
వ్యాపారం చేసే మహిళల విషయాన్ని చూసినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా మీ వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారాన్ని పోటీతత్వంతో ముందుకు నడిపించి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని చూసినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా మీ జీవిత భాగస్వామి నుంచి అన్ని విషయాలలోనూ కూడా పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయండి. మీరు కోరుకున్న విధంగా వారు ప్రతి విషయంలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే అయ్యే విధంగా ప్రతి పనిలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కగా కాసింత విరామ సమయాన్ని ఇద్దరు కలిపి ప్రశాంతంగా గడపగలుగుతారు. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణంలో మనసుకు నచ్చిన విధంగా రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ భవిష్యత్తు కోసం కొంతవరకు నిర్ణయాలను తీసుకోవటం, పెద్దల సమక్షంలో మీ నిర్ణయాలను అమలుపరచడానికి ప్రణాళికలు వేసుకోవటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు మీరు కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్ని నిర్ణయాలను కూడా ప్రణాళికబద్ధంగా అమలుపరుచుకుంటూ ప్రజా శ్రేయస్సు కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అందరి మనస్సుల్లోనూ కూడా మీదైన శైలిలో ముద్ర వేసుకోగలుగుతారు. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారండి. ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తులతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా లావాదేవీలు తెలియటం కానీ మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో చక్కటి శుభ ఫలితాలతో మీరు కోరుకున్న విధంగా ఎటువంటి ఒత్తిడి కానీ శారీరక శ్రమ కానీ లేకుండా పనులన్నిటినీ యథావిధిగా పూర్తి చేసుకుంటూ చక్కగా మంచి ఆదాయాన్ని సంపాదించుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం పెరుగు అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆకలితో ఉన్నవారికి ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.